ఇక మెగా జాబ్ మేలో ఎంపికైన నిరుద్యోగ యువతకు జాబ్ ఆఫర్ లెటర్ల పంపిణీ. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. యువత భవిష్యత్తుకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉంటుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంతో హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళలో వివిధ కంపెనీలలో ఎంపికైన అభ్యర్థులకు సోమవారం పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆఫర్ లెటర్లను ఘనంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్పర్సన్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అధ్యక్షత ఎంపిక చేసిన వాళ్ళందరికీ ఉద్యోగ కల్పనలు ఇచ్చింది. ఎందుకంటే నేను కూడా ఆ ప్రోగ్రాంకి పోయినా కాబట్టి మంచిగా చూడముచ్చటగా అనిపించింది. మనం అనుకుంటాం ఆడపిల్లలు ఏం చేయలేకపోతున్నారు, కానీ ఇక్కడ చూసినలా ఇక్కడ అత్త కోడలు ఇద్దరు ఆడపిల్లలే పాలకుర్తి నియోజకవర్గానికి ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా నా నియోజకవర్గంలో నిరుద్యోగ పిల్లలు 10వ తరగతి 7వ తరగతి 10వ తరగతి 10వ తరగతి నుంచి బీటెక్ ఎంటెక్ చదివి ఎంసీఎల్ ఎంబీఎల్ చదివిన వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా 15,000 20,000 10,000 వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడం కోసం చాలా పెద్ద ఎత్తున ఒక 38-40 కంపెనీలను తీసుకొచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి కేంద్రంగా జాబ్ మేళా నిర్వహించిండ్రు. ఆ రోజు డే అంతా నేను అక్కడే ఉన్నా. అంటే ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. అదే కాకుండా వెటా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అని ఇక్కడ ఇండియాలో స్టార్ట్ చేసి మొన్న జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్లో చాలామంది రాష్ట్రం మొత్తం ఆడపిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, మన కాళ్ళ మీద మనం ఎలా బ్రతకాలి, మనం ఎందుకు సొసైటీకి సేవ చేయకూడదు, ఫస్ట్ మన సత్తా ఎందుకు గుర్తించలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది మహిళా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, చాలామంది మహిళలను తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసింది ఝాన్సీ రెడ్డి. తద్వారా వాళ్ళకు కొత్త ఉత్సాహం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత స్టేజ్ ముందు ఉంది, మిగతా పిల్లలు కాలేజ్ పిల్లలు స్టేజ్ ముందు కూర్చున్నారు, ఆమె స్టేజ్ పైన ఉంది. అరే మనం ఎందుకు కాకూడదు లీడర్షిప్? ఆమెకు చూసిన గిన్మెంట్స్ హడావుడి ఎంత ఉందో మనం ఎందుకు కాకూడదు? ఝాన్సీ రెడ్డి అమెరికాలో అంత గొప్ప స్థాయిలో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా సేవలు చేస్తూ ఉన్నారు. మనం ఎందుకు ఝాన్సీ రెడ్డి లాగా కాకూడదు? 26 సంవత్సరాల యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయింది, మనం ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు? ఒక 100 మందిలో 2-3 కన్నా దీంట్లో మెదడులో తడుతుంది. తద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఎనీవే పాలకుర్తి నియోజకవర్గంతో పాటు ఇండియా వ్యాప్తంగా వెటాను ముందుకు తీసుకెళ్ళి మహిళలు ఎస్పెషల్గా విద్య కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, చాలా అన్ని కోణాలలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలని వెటా అనే ప్రోగ్రాం మొన్న పెడితే సూపర్ సక్సెస్ అయింది. చాలా అన్ని పేపర్లలో అన్ని ఛానళ్ళలో వచ్చింది. ఇంకా ఏమేం చేస్తారో చూడాలి. ఇప్పటికైతే బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న జాబ్ మేళకు సంబంధించిన అందరికి ఆఫర్ లెటర్లు ఇచ్చిండ్రు. ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారు దీంట్లో కూడా. గుడ్ జాబ్.